హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు వీడియో అయితే ఇంట్లో ఉన్న వాటితోనే కుల్ఫీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడటానికైతే ట్రై చేయండి. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు అనేవి తీసుకోవాలి. ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్క్, మామూలు గేదె పాలేనండి, ప్యాకెట్ పాలు కాదు. కావాలంటే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు. ఒక 2-3 యాలకులు ఈ విధంగా పొట్టు తీసేసి ఇలా మనం దంచుకునే గిన్నె ఉంటుంది కదా, అందులో వేసుకొని ఇలా ఒక 10-15 జీడిపప్పు వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ఈ విధంగా తీసుకొని పాలు వేసి ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీంట్లో నేను ఒక జీడిపప్పు ఒకటే యాడ్ చేస్తున్నాను. కావాలంటే పిస్తా, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఓన్లీ జీడిపప్పే వేసాను. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే షుగరు మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు: పాలు, జీడిపప్పు, యాలుక్కాయ పొడి, అలాగే పంచదార, కార్న్ఫ్లోర్. స్టవ్ వెలిగించి పాలనేవి మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ కాగబెట్టుకోవాలి. పాలు అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ పొంగొచ్చినప్పుడల్లా ఈ విధంగా కలుపుతూ కాగబెట్టుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లోనే అయిపోతుంది. మనం బయట తిన్న కుల్ఫీ లాగానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా పాలు 2-3 పొంగులు వచ్చి మరిగిన తర్వాత ముందుగా చూపించిన క్వాంటిటీ ప్రకారం పంచదార అనేది వేసుకోవాలి. పంచదార మొత్తం కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ కాగబెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్, పాలు మిశ్రమం ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వేసేస్తే ఉండలు కట్టిపోతుంది. ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలి. చూడండి, దగ్గరికి అయిపోయింది. వేసిన ఒక 2-3 సెకండ్స్లోనే ఈ విధంగా గట్టిగా అవనివ్వాలి. కొంచెం గట్టిగా అయి ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం దంచి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే యాలుక్కాయ పొడి ఉంది కదా, 2 వేసుకోవాలి. వేసేసుకొని బాగా దగ్గరికి ఉడకనివ్వాలి. ఎక్కడా కూడా ఆపకుండా కలుపుకుంటే అడుగు అనేది మాడకుండా మంచి టేస్ట్తో వస్తుంది. లేదా మాడిపోయిన వాసన అనేది వస్తుంది. కాబట్టి నీట్గా కలుపుకుంటూ ఈ విధంగా పైకి కిందికి కలుపుకుంటూ ఉండాలి. కావాలంటే దీంట్లో పాలపైన ఉంటుంది కదా మేగడ, అది కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలకే ఇలా గట్టిగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాక ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, పొగలు వస్తున్నాయి. ఈ విధంగా పైన అడుగు కట్టినప్పుడల్లా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే గడ్డలుగా లేకుండా నీట్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి మిక్సీకి వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుంటే
సాఫ్ట్గా అయిపోతుంది. అట్లా కాకుండా నేను గరిటెతోనే ఈ విధంగా స్మాష్ చేస్తూ కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ ఉంటేనే తొందరగా చల్లారిపోతుంది. కొంచెం సేపు ఫ్యాన్ కింద కూడా పెట్టాను, తొందరగా అయిపోతుంది అనేసి. ఈ విధంగా కలుపుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఐస్ మౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో వేసుకోవాలి. ఐస్ మౌల్స్ లేని వాళ్ళకి కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఐస్ మౌల్స్లోకి వేసుకోవాలి. ఐస్ మౌల్స్ లేని వాళ్ళు ఈ విధంగా గ్లాసులు, మనం ఇంట్లో తాగే టీ గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాస్లోకి వేసేసుకోవాలి. ఐస్ మౌల్స్ నేను ఇలా సూపర్ మార్కెట్ 1 రూపీ బాజార్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకున్నాను. 150 అలా పడింది. కానీ స్టిక్స్ పెడితేనే బాగుండు అనిపించింది. దానికి ఉన్న స్టిక్స్ స్టిఫ్గా లేవు. ఈ విధంగా అన్నిటిలోకి వేసుకోవాలి. నాకు ఇక ఒక 6 వరకు మౌల్స్లోకి వచ్చాయి. 3 గ్లాసెస్ వరకు ఇలా టీ గ్లాసులలోకి వచ్చాయి. ఇలా వచ్చిన వాటిని కవర్స్ ఉంటాయి కదా, నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదు. అల్యూమినియం కవర్ ఉంటే దాన్ని ఈ విధంగా వేసేసుకొని పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. అందరికీ అవైలబుల్గా ఉండవు కదా, అందు గురించి అనేసి ఇలా కవర్ పెట్టి దానికి ఒక రబ్బర్ వేసేస్తే నీట్గా స్టిక్ అయిపోతుంది. వీటికి వచ్చిన మూతలు అనేవి పెట్టేశాను. ఇవి పక్కన పెట్టేసి వీటికి కొంచెం కొంచెంగా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టేసి దీంట్లో స్పూన్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేసేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఐస్ మిశ్రమాన్ని ఇలా డీప్ ఫ్రీజర్లో 6 to 7 అవర్స్ పెట్టుకోవాలి. నేను డైరెక్ట్గా పెట్టేస్తే ఫ్రిడ్జ్ వాటర్ అనేవి వస్తాయనేసి ఇలా బౌల్లో పెట్టి మళ్ళీ పైన మూత పెట్టాను. గ్లాసులు అనేవి విడిగా పెట్టేశాను. వీటిలోకి ఎలాగూ కవర్తో కవర్ చేశాం కాబట్టి వీటికి మూత అవసరం లేదు. వాటికి ఏమి కవర్ అయ్యలేదు కాబట్టి ఇలా మూత పెట్టి డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టేశాను. కొంచెం టెంపరేచర్ అనేది పెంచుకుంటే బాగుంటుంది. ఎక్కువగానే పెట్టాను. ఇలా 6 to 7 అవర్స్ తర్వాత చూడండి స్టిక్ అయిపోయినాయి. వాటికి మొత్తం కొంచెం సేపు అయిన తర్వాత తీసాను. ఇంతే అండి, చల్లని కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఎక్కువగా మనం ఐస్ క్రీమ్స్, డ్రింకులు అలాంటివే ఇష్టపడతాం కాబట్టి ఈ సమ్మర్లో ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంది. మనం ఒక జీడిపప్పే వేసాం కాబట్టి జీడిపప్పు పలుకులు తగులుతూ ఉన్నాయి. అలాగే బాదం పప్పు, పిస్తా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది క్యాష్యూ కుల్ఫీ లాగా ఉంది. ఇంతేనండి, కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.